నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఎమలాడకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో పెరుగుతూ వస్తున్నా అందుకు తగినట్లుగా ఆ పుణ్యక్షేత్రంలో సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. ప్రస్తుతం వేములవాడ ఆలయ విస్తరణ సహా దేవస్థానం పట్టణాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన ఆలయాన్ని 4 ఎకరాలకు విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏళ్లుగా ప్రతిపాదనకే పరిమితమైన ఆలయ ప్రధాన రహదారి విస్తరణ పట్టాలెక్కి పూర్తయ్యే దశకు చేరుకుంటోంది. మూలవాగుపై 3వ వంతెన నిర్మాణం పూర్తి కావస్తోంది. వచ్చే ఏడాది శివరాత్రిలోపు పనులను పూర్తి చేసేలా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రాన్ని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేయాలన్నది అక్కడి ప్రజల చిరకాల వాంఛ. ప్రస్తుతం ఆ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆలయ విస్తరణ సహా క్షేత్ర అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. సుమారు 548 కోట్ల రూపాయలతో 3 దశల్లో వేములవాడ పుణ్యక్షేత్ర అభివృద్ధి పనుల్ని చేపట్టాలని గతంలో నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి దశలో ప్రధాన ఆలయ విస్తరణ పనుల్ని చేపట్టారు. ఈ పనులకు గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 76 కోట్లతో ప్రధాన ఆలయ విస్తరణకు శ్రీకారం చుట్టారు. రాజరాజేశ్వరుడు కొలువై ఉన్న మహామండపాన్ని తాకకుండా చుట్టూ ఆలయాన్ని 4 ఎకరాల మేర విస్తరించనున్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగవంతం చేసే క్రమంలోనే ప్రధానాలయంలో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. గుడి ముందు ఉన్న రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన ప్రచార రథం ద్వారా ఎల్ఈడీ తెరపై స్వామివారి దర్శనాలను కొనసాగిస్తున్నారు. భక్తులు చేసే ఆర్జిత సేవలను భీమేశ్వర ఆలయానికి మార్చారు. ఇక్కడ 6 కోట్ల రూపాయలతో ఆలయం లోపల, బయట షెడ్ నిర్మాణం, ప్రసాదం కౌంటర్లు, ప్రత్యేక క్యూ లైన్లు, స్నానపు గదులు నిర్మించారు. తాత్కాలిక ఏర్పాట్లకు సంబంధించి భక్తులకు తెలియపరిచేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం గతంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపట్టారు. చెరువు కట్టపై ఉన్న ప్రధానాలయ విస్తరణను పూర్తిగా రాఫ్ట్ ఫౌండేషన్ విధానంలో చేపడుతున్నారు. ఆలయ విస్తరణలో చుట్టూ 64 పిల్లర్లు రానున్నాయి. మహామండపం, నిత్య కళ్యాణ, వ్రత, అద్దాల, కోడెల, భక్తుల విశ్రాంతి మండపాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పిల్లర్లు, స్లాబు పనులు జోరుగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోకి ఎవరిని అనుమతించడం లేదు. ప్రతిరోజు స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులు, పారిశుద్ధ్య సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. వచ్చే ఏడాది మహాశివరాత్రి మహోత్సవాలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా యంత్రాంగం పనులు పూర్తి చేసేందుకు ముందుకు సాగుతోంది. గుడి చెరువు కట్ట పక్కన G+2 నమూనాలో తిరుమల వెంగమాంబ తరహాలో 35 కోట్లతో నిత్యాన్నదాన సత్రం నిర్మించనున్నారు. చెరువు కట్టకు సమీపంలో పార్కింగ్కు పక్కన అన్నదాన సత్రం నిర్మాణం జోరుగా సాగుతోంది. దాతల సహకారంతో నిత్యాన్నదానం చేసేలా 100 కోట్లతో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. ఆలయానికి నాణ్యమైన విద్యుత్తో పాటు అంతరాయాలు లేకుండా 2 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో అభివృద్ధి పనులు, విస్తరణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. 2023-24 బడ్జెట్లో 50 కోట్లు, 24-25 బడ్జెట్లో 100 కోట్లు వెచ్చించుకొని రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పనులను మనం వేగవంతంగా చేసుకుంటా ఉన్నాం. మహామండపాన్ని ఎక్కడా కూడా ముట్టడం లేదు. ఏదైతే గతంలో ఉన్నటువంటి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి మహామండపం యథావిధిగా ఉంచుతూ విస్తీర్ణ కార్యక్రమాన్ని అన్విటి మండపాన్ని చేయడం జరుగుతుంది. ఈ అన్విటి మండపం ఒక ప్రాకారం 20 ఫీట్ల హైట్తోని, అది మొన్నటినే ఆ మండప నిర్మాణం కూడా జరిగింది. మీరు చూసారు చక్కటి ఏర్పాటుతో. మరో అన్విటి మండపంలో 26 ఫీట్లతో కూడా చేసేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. దాంతోపాటు 1 కోటి లింగాలకు సంబంధించినటువంటి అద్దాల మండపము, బ్రాహ్మణ సత్రము, నిత్య కళ్యాణకు సంబంధించిన మండపము, వేస్ట్ గోపురము, ప్రాకారం, ఇవన్నీ కూడా రాజన్న ఆలయం భౌగోళికంగా చెరువు కట్టపైన చెరువుల నిర్మాణం జరుగుతున్న క్రమంలో
మరో 100 ఏళ్ళు కాదు, మరో 1000 ఏళ్ళ వరకు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి కోసం ఆధునికమైనటువంటి సాంకేతిక పద్ధతులు అవలంబించే క్రమంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈరోజు పోతా ఉన్న ముందుకు. వేములవాడను తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. వేలల్లో వాహనాలు వస్తుంటాయి. అయితే వేములవాడ ఆలయానికి చేరుకోవాలంటే మూలవాగు దాటాల్సిందే. ఆ వాగుపై నిర్మించిన ఒకే ఒక వంతెన వేలాది మంది భక్తుల తాకిడికి సరిపోయేది కాదు. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో జనం ఇబ్బందులకు గురయ్యేవారు. మూలవాగులోని వంతెనపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలనే లక్ష్యంతో 12 ఏళ్ల కిందట 28 కోట్లతో ఉన్న వంతెనకు ఇరువైపులా 2 వంతెన నిర్మాణాలు చేపట్టారు. పడమర వంతెన నిర్మాణం పూర్తి కాగా తూర్పు వైపు పూర్తి కాలేదు. నిర్మాణానికి ఏటా వర్షాలు అడ్డంకిగా మారాయి. 3 దఫాలుగా సెంట్రింగ్ కొట్టుకుపోయి కూలిపోయింది. అలాంటి వంతెనను పూర్తి చేయించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని గతేడాది పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దాదాపుగా పనులు పూర్తి కావస్తున్నాయి. శివరాత్రి నాటికి అందుబాటులోకి వచ్చేలా పనులు జోరందుకున్నాయి. ఇక్కడ మన బ్రిడ్జి నుంచి 80 ఫీట్లు మన గుడి దాకా తీయడం జరిగింది. మేము అందరం ముందుకు వచ్చి సహకరించినాం. టైట్గా రోడ్లు ఉంటుండే, ఈ ఆటోలు కానీ బండ్లు కానీ రావడం జరగడం లేదు. అందు గురించి వాళ్ళు సుతా ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి తీయడానికి తీస్తాం అంటుండే కానీ తీయలే. ఇప్పుడు ఇంతకుముందు చిన్నగా ఉంటుండే. ఇది పేరుగాంచిన వేములవాడ మొట్టమొదటి దేవస్థానం కాబట్టి తెలంగాణలో ఇది చిన్నగా ఉంటుండే, చాలా ఇబ్బందులు అవుతుండే. ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది, పెద్దగా విస్తారణ చేస్తుండ్రు. 22 ఫీట్లు ఉంటాయి, 22 ఫీట్లు ఉంటాయి. ఇప్పుడు 120 ఫీట్ల రోడ్ అయింది. అప్పుడు బాగా ఇబ్బంది ఉండే, ఆటోలకు ఇబ్బంది ఉండే, పబ్లిక్ మీద ఇబ్బంది ఉండే, యాత్రికులకు ఇబ్బంది ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన నుంచి అప్పుడు దీని శాంక్షన్ అయింది. సంవత్సరం నుంచి ఇది సంవత్సరం అయింది. దీనికి ఇప్పుడు యాక్షన్ తీసుకుని అంటే మన ఎమ్మెల్యే సాబ్ సీనన్న గారు దీన్ని యాక్షన్ తీసుకున్నాడు. దీన్ని మంచి పని చేస్తున్నాడు. ఇది తొందరగా పని చేస్తే మాకు ఆటోలకు ఇబ్బంది కాకుండా మీరు మనవదిగా కృతజ్ఞత చేస్తున్నాను. మూలవాగు వంతెన దాటిన వెంటనే రాజన్న ఆలయానికి చేరుకునే ప్రధాన రహదారి ఉంటుంది. ఆలయానికి వెళ్లే భక్తులు, వాహనాలు ఈ మార్గం గుండానే వెళ్లాలి. భక్తుల తాకిడికి నిత్యం ఆ మార్గం రద్దీగా ఉండేది. ఆ ప్రధాన రహదారి విస్తరణ చేయాలనేది పట్టణ ప్రజల చిరకాల స్వప్నం. కానీ ఆ దారిని విస్తరిస్తే చాలా మంది ఇళ్లు, దుకాణాలు కోల్పోతుండటంతో విస్తరణ చాలా కాలం ప్రతిపాదనలకే పరిమితమైంది. గతేడాది ప్రభుత్వం నిర్వాసితుల పరిహారం కోసం 47 కోట్లు మంజూరు చేసింది. అక్కడి ఇళ్లు, దుకాణాలు తొలగించారు. 6.5 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ చేపట్టారు. 2 వైపులా మురుగు కాల్వ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం కంకర వేసే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే రాజన్న భక్తులతో పాటు పట్టణ ప్రజలకు చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఇంతకుముందు ట్రాఫిక్ ఒకటే బ్రిడ్జి ఉన్నట్ల ఇబ్బంది అయింది. కొన్ని సంవత్సరాల నుంచి ఇది సమస్య, ఇప్పుడు 30-40 సంవత్సరాల సమస్య. ఇప్పుడు ఆదిశ వచ్చిన తర్వాత ఈ 2వ బ్రిడ్జి పూర్తి నిర్మాణం జరుగుతుంది. దగ్గర ఒక 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. మాకు కూడా ఎంత సౌకర్యంగా ఉంటుంది అంటే ఈ ట్రాఫిక్ సమస్య బాగుంది. ఈ బ్రిడ్జి కాడ ఈ మన యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళు కార్లు వస్తున్నారు. ప్రతి హైదరాబాద్ నుంచి, దూర ప్రాంతం నుంచి హైదరాబాద్ కార్లు వచ్చుట్లా ఇక ట్రాఫిక్ మొత్తం అర్థం కాకుండా వాళ్ళకి అర్థమవుతలేదు, మాకు అర్థమైన పరిస్థితి ఉన్నది. అటువంటి బ్రిడ్జి 3వ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయితే మాకు బైపాస్ నుంచి టెంపుల్ పోయే మార్గం సుగమం అవుతుంది. వేములవాడ డెవలప్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. మెయిన్ రోడ్ కానీ, బ్రిడ్జి కానీ, టెంపుల్లో ఏది దానికి సంబంధించిన వ్యవహారం కానీ, ఏది ట్యాంక్ బండ్ వ్యవహారం కానీ, ఇవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్లో వచ్చేసి అది దాదాపు సుమారు 1 కిలోమీటర్ అంటే వెడల్పుతో, అంటే 150 ఫీట్ల వెడల్పుతోని 1 కిలోమీటర్ పొడవునా మంచి డెవలప్మెంట్స్ చేసారు పార్క్ అనేది. అది ఇనాగ్రేషన్ అయితే ఇంకా దాని వేములవాడకు సంబంధించి అదొక తలమానికంగా, అదొక చిరకాల స్థాయిలో నిలబడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వేములవాడ అంటే ఆధ్యాత్మిక క్షేత్రంగానే తప్ప పర్యాటక కేంద్రంగా పెద్దగా ఆకర్షణలేమీ లేవు. అందుకే రాజన్న ఆలయానికి ఆనుకొని ఉన్న ట్యాంక్ బండ్ను సందర్శకులు సేద తీరేలా తీర్చిదిద్దుతున్నారు. గుడి చెరువు కట్టపై బండ్ సుందరీకరణ పనులను 12 కోట్లతో చేపట్టారు. అవి దాదాపు పూర్తి కావచ్చాయి. పార్కులో వివిధ విగ్రహాలు, పచ్చని మొక్కలు, పూలతో సర్వాంగ సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. పార్కు మధ్యలో నిర్మించిన 40 అడుగుల శివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. శరవేగంగా జరుగుతున్న పనులతో వేములవాడ రూపురేఖలు మారిపోనున్నాయి.
1,40,00,000 రూపాయలతో బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు ఆలయ విస్తరణ అభివృద్ధితో పాటు పట్టణ సుందరీకరణ సైతం జోరుగా సాగుతోంది. మల్లారం జంక్షన్ నుంచి బతుకమ్మ తెప్ప వంతెన మీదుగా జగిత్యాల బస్టాప్ వరకు 3.6 కిలోమీటర్ల మేర 146 పోల్స్తో విద్యుత్ దీపాలు, సుందరీకరణ పనులు 2.5 కోట్ల రూపాయలతో జరగనున్నాయి. మురుగునీరు గుడి చెరువులో చేరకుండా, మూలవాగులో కలవకుండా ప్రత్యేక పైప్ లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. కూడళ్లలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసి పచ్చదనంతో పర్యాటక శోభను తీసుకువస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఇప్పటి వరకు చెక్కపల్లి రోడ్ నుంచి ఆల్రెడీ పైప్ లైన్ వేసుకుంటూ వస్తారు. ఎక్కడికి మన లక్ష్మీపురం ఒర్రె ఉన్నది, ఆడ ఒర్రెకు కలెక్షన్ కలుపుతారంటారు. అది ఈ వాగు కూడా తీసేయాలి. అసలు వాగు కూడా ఏంటి అంటే కొద్దిగా వాగు కూడా నీట్గా వేసి కొంచెం అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేస్తే అక్కడికి కలిపితే రావణపేట ఐర్పల్లి బ్రిడ్జి కాడికి దానిలో కలిపితే వాగు కూడా మంచిగా శుభ్రంగా ఉంటుంది. వచ్చే యాత్రికులకు కానీ లోకల్ కానీ ఏంటంటే చెడు వాసన ఏది రాకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసి మీద ఫుట్పాత్ తయారు చేస్తే ప్రొద్దున పూట వాకింగ్ చేసేవాళ్ళు వాడగానే ఏంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం పైన వాకింగ్ ఫుట్పాత్ చేసినాం వాకింగ్ చేసేవాళ్ళు కూడా బాగుంటుంది. ఎప్పుడు నీళ్ళు ఆగుతాయి. చెక్ డ్యాములు కట్టిర్రు, నీళ్ళు ఆగుతాయి. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం మురికి నీరు మొత్తం వాగులకు వస్తున్నాయి. అది కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వేములవాడలోని రాజన్న అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ 10 కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజన్న భీమన్నలను దర్శించుకునే భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాల మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ప్రతి ఆది మంగళవారాలతో పాటు కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతోంది. ప్రధానంగా ఆలయంలో అమ్మవారికి బోనం, కల్లు, పట్నం మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు ఒడిబియ్యం సమర్పిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అభివృద్ధి పనులన్నీ పూర్తయితే వేములవాడ క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా అందరినీ ఆకర్షించనుంది.